ఫ్యాషన్కు కేరాఫ్ హైదరాబాద్. టాలీవుడ్ సింగర్ సునీత అధునాతన ఫ్యాషన్ హంగులను అనుసరించడం ఈ తరం ట్రెండ్గా మారిందని ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత ఉపద్రష్ట అన్నారు. జూబ్లీహిల్స్లోని అతిన రీగల్ వీవ్స్ స్టోర్ ఆధ్వర్యంలో కొత్త షోరూంను ప్రారంభించింది. ఈ స్టోర్ను గాయని సునీత ఉపద్రష్ట ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరం అద్భుతమైన ఫ్యాషన్కు వేదికగా మారుతోందని, ఈ స్టోర్కు సిల్క్ మార్క్ సర్టిఫికెట్ రావటం గొప్ప విషయమని సునీత అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వచ్ఛమైన పట్టు వస్త్రాలు అందించాలనే లక్ష్యంతో అతిన రీగల్ వీవ్స్ ప్రారంభించామని నిర్వాహకులు అనిత, లహరిక, మనస్వని తెలిపారు. నేను సునీత ఉపద్రష్ట. మీ అందరికీ తెలిసిన, మీరు రోజు వింటున్నటువంటి పాటలు పాడే ప్లేబ్యాక్ సింగర్ని. ఇవాళ జూబ్లీహిల్స్లో అతీనా అన్న ఒక బ్యూటిఫుల్ వింటేజ్ చీరల స్టోర్ అనే కంటే ఇట్ ఈస్ లైక్ మోర్ దెన్ దాట్. ఇప్పుడు ఎక్కడికన్నా ఒక చీరలు కొనుక్కోవడానికి ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎ బిజినెస్. వాళ్ళు అమ్ముతారు, మనం కొనుక్కుంటాము, దాంతో అయిపోతుంది అక్కడితో. కానీ ఇక్కడ కొన్ని ఫీలింగ్స్, కొన్ని మెమరీస్, దట్ వింటేజ్ ఎస్పెషలీ ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చి చీరలు కాసేపు చూసుకొని మధ్యాహ్నం భోజనం చేసి ఆ కింద ఉయ్యాల్లో పడుకొని ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ చేసి సాయంత్రం వెళ్దామన్న ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటి ఒక అంబియన్స్ అండ్ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన ఓనర్ ఆఫ్ అతీనా స్టోర్ అనిత గారికి ముందుగా కంగ్రాచులేషన్స్. బికాస్ ఐ రియలీ లైక్ ది అంబియన్స్ ఎప్పుడన్నా బాగుంటే అందులోనే టేస్ట్ తెలుస్తుంది, దట్ వాట్ కైండ్ ఆఫ్ సారీస్ వీఆర్ గోయింగ్ టు సీ అని. కాబట్టి ఇక్కడ ప్రతి పీస్ ఇస్ యూనిక్ పీస్ లాగా అనిపించింది, నేను కట్టుకున్న చీరతో సహా. ఇది కంచిపట్టు అయినా కూడా దీనికి ఒక గద్వాల్ లుక్ తీసుకొచ్చి, అండ్ అలాగే బాందినీకి బనారస్ మిక్స్ చేసి, ఇటువంటి వెరైటీ అండ్ యూనిక్ టేస్ట్ ఉన్న నాలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ షాపింగ్ ప్లేస్ ఏది అంటే అతీనా అని నేను చెప్తాను ఇవాళ. బికాజ్ ఐ జస్ట్ కేమ్ హియర్ అండ్ ఇప్పుడే స్టోర్ ఓపెనింగ్ కూడా అయింది. చాలా సంతోషంగా ఉంది ఒక యూనిక్ స్టోర్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు. ఎందుకంటే చీరలు నేను ఇప్పటివరకు ఎప్పుడూ కూడా జనరలీ ఏమంటారు కర్టసీ తీసుకోవటం, అలా వేసుకోవటం, ఇచ్చేయటం, ఇటువంటివి ఐ నెవర్ డూ. నాది చాలా పర్టికులర్గా ఉంటాను నా చీరల విషయంలో, అది ప్రపంచం అంతా తెలుసు. చాలా కార్యక్రమాలు